హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదే మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసే వారు అవుతారు. అలాగే మీలాంటి వారి అనేక మందికి నేను రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదైతే డిగ్రీ క్వాలిఫికేషన్తో లేటెస్ట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అన్నమాట. జస్ట్ ఎస్టర్డే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి ఈరోజు మీ ముందుకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను. ముందుగా మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి క్లియర్గా. మరి దీనికి ఏజ్ ఎంత, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎన్ని మార్క్స్ ఉండబోతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది, ఇలాంటి పూర్తి సమాచారం మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అన్నమాట. మీరు దీంట్లో ఓవరాల్గా 650 పోస్టులు ఉన్నాయండి. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, స్టేట్ గవర్నమెంట్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మరి ఆర్బీఐ ఆర్గనైజేషన్లో మీకు ఒక యొక్క రిక్రూట్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి దీనికి ఎగ్జామ్కి సంబంధించి మొత్తంగా 2 ఫేజెస్ ఉంటాయండి. ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు ఎల్పిటి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 3 కంపల్సరీ అండి. ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మీకు ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా ఆన్లైన్ ప్రాసెస్ అండి, ఆఫ్లైన్ అయితే కాదు. కాబట్టి మీకు వెబ్సైట్ లింక్ చూపిస్తాను, మీరు దాని ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, ఇదే లింక్లో వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం చూడండి, ఎప్పటిదాకా సమయం ఉంది, అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది కూడా. కాబట్టి మీకు ఫిబ్రవరి 16 నుంచి మార్చ్ 8 దాకా కూడా అవకాశం ఉంది. సేమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా సేమ్ డేట్లే అండి, నో చేంజెస్ అన్నమాట. కాబట్టి మార్చ్ 8 అనేది మీకు లాస్ట్ డేట్, ఆ డేట్లో మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11 అండి. మరి ఇదే సంవత్సరంలో ఎగ్జామ్ ఉండబోతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కూడా మీకు జూన్లో. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి దాదాపుగా 2-3 మంత్స్ టైం మధ్యలో గ్యాప్ ఉంటుంది. మీకు ప్రిపేర్ అయ్యే అవకాశం మంచిగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎల్పిటి ఎగ్జామ్ కూడా ఉంటుందండి. ముందు 2 క్వాలిఫై అవ్వాలి. అలాగే మనం వేకెన్సీస్ కూడా చూద్దాం చూడండి, ఏ యొక్క డివిజన్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా. ఓవరాల్గా ఇవి 650 పోస్టులు అండి. దీంట్లో అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్ ఇలా చాలా ఉంటాయండి. ముఖ్యంగా మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలకైతే హైదరాబాద్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లోకల్ లాంగ్వేజ్ మీకు తెలుగు కావాలంటే, లేదా మీరు ఏ డివిజన్ కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. దీనికి నాన్ లోకల్ అంటే ఏముండదండి, మీరు ఎక్కడ ఏ డివిజన్కి ఏ సర్కిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు రావాల్సిందల్లా ఆ డివిజన్ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మరి ముఖ్యంగా మరి ముంబై సర్కిల్లో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట, 249 పోస్టులు. కాబట్టి మీకు హిందీ ఫ్లూయెంట్గా వచ్చి చక్కగా మీరు కమ్యూనికేట్ చేయగలరనుకుంటే మీరు ముంబై డివిజన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లం అండి, ఏ డివిజన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ కూడా చూద్దాం. మరి ఏజ్ ఎంత ఉండాలంటే, మరి బోర్న్ బిట్వీన్ 20 to 28 ఇయర్స్ అండి. 28 ఇయర్స్ అనేది ఓసీ వారికి అండి, అంటే ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి కానీ. మరి మిగతా వారికి అంటే ఓబీసీ వారికి అయితే మరి +3 ఇయర్స్ అనేది ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి ఓబీసీ వారికి అప్ టు 31 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. ఓసీకి అయితే 28 హైయెస్ట్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్నమాట. ఓబీసీకి అయితే 31 ఇయర్స్ అనేది హైయెస్ట్ లిమిట్. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి అయితే +5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. అలాగే డిజబిలిటీ వారికి కూడా +10 ఇయర్స్ 15 ఇయర్స్ అలా ఉంటుందన్నమాట. అది కూడా క్యాస్ట్ల వారీగా. అలా ఎవరైనా డివోర్స్ ఉమెన్ ఉన్నా వారికి కూడా ఎక్స్ట్రా ఎగ్జామ్స్ ఉంటుందండి. కాబట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మీరు డిగ్రీ కంప్లీట్ అయితే చాలు. డిగ్రీ కూడా ఒక మినిమం మార్క్స్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి చూపిస్తాను చూడండి, అట్లీస్ట్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్. ఇది కేవలం ఓసీ మరియు బీసీ వారికి 50% మార్క్స్ రావాలి. కానీ ఎస్సీ ఎస్టీ డిజబిలిటీ వారికి మరి జస్ట్ పాస్ అయితే చాలండి. కాబట్టి మీకు 50% మార్క్స్ అనేది కంపల్సరీ కాదు, గమనించండి. కాబట్టి డిగ్రీ కంప్లీట్ అయితే మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా ఎవరైనా ఎక్సర్వీస్మెన్ కోటా అప్లై చేయదలుచుకుంటే అప్లై చేసుకోవచ్చు. వారికి కొంచెం రిజర్వేషన్స్ ఉంటాయన్నమాట, గమనించండి. కాబట్టి ఇది మెయిన్ ఏజ్ లిమిట్ గురించి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి.
అలాగే ఫ్రెండ్స్ మీకు డిగ్రీలో చాలామంది డౌట్స్ వస్తాయన్నమాట. డిగ్రీలో మాకు పాయింట్స్ ఇచ్చారు, అవి ఎలా పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. క్లియర్గా వాడు నోటిఫికేషన్ ఇచ్చాడు. ఒక మీకు పాయింట్ 6.75 అయితే మీ యొక్క పర్సెంటేజ్ 60% అనమాట. అలాగా ఎందుకు ఈ యొక్క వేరియేషన్ ఉంటుందంటే మనకి మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ ఉంటాయి, కానీ 100కి అలా మార్క్స్ ఉంటాయి, కానీ పాయింట్స్లో ఒక వేరియేషన్ ఉంటుందండి. ఇప్పుడు మీరు పాయింట్స్లో పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా మీకు పాయింట్స్ ఇంటూ 9.5 చేస్తే మీకు పర్సెంటేజ్ అనేది క్లియర్గా డిస్ప్లే అవుతుందండి. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. దీంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. మీకు ఓవరాల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. మరి టైం అయితే 20 minutes టైం ఉంటుంది. అలాగే న్యూమరిక్ ఎబిలిటీ దానికి మీకు 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్క్స్కి 20 minutes ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్క్స్కి 20 minutes. ఓవరాల్గా ఇవి 100 క్వశ్చన్స్ ఉంటాయి మీకు 100 మార్క్స్కి. అలాగే 60 minutes ఆఫ్ టైం, అంటే జస్ట్ 1 hourలోనే మీకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మెయిన్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా డెప్త్ ఉంటుందండి. మరి రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్. కాబట్టి ఓవరాల్గా అయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి, మరి 135 minutes. దీని తర్వాత 2 అయిన తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. కాబట్టి ఒకవేళ మీరు వేరే స్టేట్కి అప్లై చేసేటట్లయితే ఖచ్చితంగా మీరు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా క్వాలిఫై అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు ఎగ్జామ్కి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన పే స్కేల్ కూడా చూద్దాం, ఎంత శాలరీ అనేది. మీకు స్టార్టింగ్ బేసిక్ పే అనేది 29,000 ప్లస్ అండి. జస్ట్ మీకు పే స్కేల్ చూపిస్తున్నాను, కానీ ఓవరాల్గా గ్రాస్ పే అయితే 58,514. మీకు బేసిక్ పే, హెచ్ఆర్ఏ, డిఏ, అలవెన్సెస్ అన్నీ కలిపి కూడా మీకు స్టార్టింగ్ మంతే 58,000 ప్లస్. కాబట్టి మంచి అవకాశం. మరి ఎవరైతే రెగ్యులర్గా బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీకు మంచి అవకాశం అండి. చక్కగా అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ కూడా బాగా రాయండి. అలాగే దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది మన గవర్నమెంట్కి. ముందుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి అయితే 450 రూపీస్ ప్లస్ జిఎస్టీ అండి. అంటే మీకు దాదాపుగా 530 కానీ 540 ఆ రేంజ్లో మీకు ఫీజు ఉంటుంది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, డిజేబిలిటీ వారికి అయితే కేవలం 50 రూపీస్ మాత్రమే, 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ. గమనించింది. మీకైతే 80 రూపీస్ 70 రూపీస్ అలా పడే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ ఫీజు వివరం అండి ఫ్రెండ్స్. మరి ఇది ఈ యొక్క నోటిఫికేషన్ అన్నమాట. కాబట్టి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ కూడా నా యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మరి దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఫోటో అప్లోడ్ చేయాలి, లైవ్ ఫోటో తీసుకోవాలి, దాంతోపాటుగా మీ యొక్క సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ప్రింట్, దాంతోపాటుగా ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కూడా మీరు అప్లోడ్ చేయాలి, రాసి అప్లోడ్ చేయాలి. ఆ డిక్లరేషన్ ఏంటి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇప్పుడు మీరు సర్కిల్ చేసి చూపిస్తున్నాను. ఇది ఈ యొక్క డిక్లరేషన్ మీరు ఫిల్ చేయాలి. అక్కడ ఐ అని పెట్టి మిగతా అంతా మీ పేరు రాసి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ డిటో రాసి అది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా మీరు అప్లోడ్ చేసిన సమాచారం. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి, ఏ యొక్క స్టేట్కి ఏ యొక్క డివిజన్కి ఏది లోకల్ లాంగ్వేజ్ అంటే ఎక్కువ దాదాపుగా హిందీ ఉన్నాయండి, కొన్ని గుజరాత్, కన్నడ. మీకు వస్తే మీరు ఆ యొక్క డివిజన్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీకు టచ్ ఉన్న డివిజన్కి అప్లై చేసుకోండి. మన తెలంగాణ రివిజన్కి ఏపీ రివిజన్కి అయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు హిందీ టచ్ ఉంటే మాత్రం కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇది సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.